హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, రిషబ్ శెట్టి మరొక న్యూ ఫిల్మ్ అనేది లాంచ్ అయితే చేశారు. అయితే ఈసారి హిస్టారికల్ స్టోరీతో మన ముందుకైతే వస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ అయితే తీసుకొని వస్తున్నారు డైరెక్టర్ సందీప్ సింగ్. సో ప్రీ లుక్ అయితే రివీల్ చేశారు, మీరు చూడవచ్చు. అండ్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి 2027 ఇయర్ January 21 కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా 2 years వరకు అయితే ఉంది. లైక్ ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నట్టున్నారు. సో రీసెంట్గా మనం హిందీ నుంచి చావా ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టోరీ అనేది చూసాము. ఈసారి ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ అనేది తీసుకొని వస్తున్నారు. 2027 ఇయర్ January 21 పాన్ ఇండియా లెవెల్లో ఈ ఫిల్మ్ రిలీజ్ ఉంటుంది. నెంబర్ 2, ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2. ఈ సిరీస్ నుంచి అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. ఇందులో బాబీ డియోల్ అండ్ ఆయితీ పన్హర్కర్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ సిరీస్ అయితే బాగుంటుంది. మనకి సీజన్ 3 పార్ట్ 2 ప్రీమియర్ డేట్ అనేది కన్ఫర్మ్ చేశారు. February 27. ఎంఎక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అనేది అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 3, లాల్ సలాం. రజనీకాంత్ గారు లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసింది. ఇప్పటివరకు కూడా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అనేది చూడడానికి రానేలేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఫిలింకి సంబంధించి ఒక న్యూ వర్షన్ అయితే ఉండిందంట. ఆ న్యూ వర్షన్ వచ్చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ అయితే చేశారు. బట్ అది పొరపాటుగా డిలేట్ అయితే అయిపోయింది. అయితే యాక్చువల్గా ఓటీటీ ప్లాట్ఫామ్ వారు అది అడిగారు. ఆ క్లిప్స్ ఆ న్యూ వర్షన్ ఉంటేనే మాత్రమే ఓటీటీ ప్రీమియర్ చేస్తామని చెప్పేసి. సో దానివల్ల ఈ ఫిలిం అనేది ఓటీటీ ప్లాట్ఫామ్కి రాకుండా ఆల్ వర్షన్స్ ఆగిపోతే ఉన్నాయి. లైక్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ డిలేట్ అయిపోయిన హార్డ్ డిస్క్ ఫుటేజ్ వచ్చేసి బయటకైతే తీశారు. సో ఫైనల్గా వాళ్ళు రికవర్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో మనకి మరికొన్ని రోజుల్లోనే ఫస్ట్ వచ్చేసి ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ అండ్ సెనెక్స్ట్ వారు తీసుకోవడం అయితే జరిగింది. మోస్ట్లీ ఆ ప్లాట్ఫామ్ వారే రిలీజ్ చేయవచ్చు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఒక 1 month లేకుంటే 2 monthsలో లాల్ సలాం మూవీ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. అది మనకి ఒక న్యూ వర్షన్లో, అంటే మీరు థియేటర్స్లో ఒక వర్షన్ అయితే చూసుంటారు కదా, ఇప్పుడు వచ్చేది న్యూ వర్షన్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, సంపత్ నంది స్టోరీ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఫిలిం ఓడెలా 2 స్టారింగ్ తమన్నా భాటియా. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి టీజర్ కన్ఫర్మ్ చేశారు. February 22 టీజర్ అనేది రిలీజ్ ఉంటుంది. లైక్ ఈ ఫిలింలో మనకి తమన్నా అగోరా క్యారెక్టర్లో కనబడుతుంది. వచ్చిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. సో టీజర్ February 22 రిలీజ్ ఉంటుంది. సో అందులో మనకి రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేయవచ్చు. నెంబర్ 5, బూల్ చుక్ మాఫ్. ఇందులో రాజ్ కుమార్ రావు అండ్ వామికా గాబీ లీడ్లో యాక్ట్ అయితే చేశారు. లైక్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఫన్నీగా బాగుంది. ఇది ఒక టైమ్ లూప్ ఫిల్మ్గా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. టైమ్ లూప్ అనగానే మనం ఎన్నో హాలీవుడ్ మూవీస్ అయితే చూస్తున్నాము. అండ్ తమిళ్ నుంచి సింబుగా నుంచి లూప్ ఫిల్మ్ కూడా మనం చూస్తున్నాం కదా, సేమ్ అదే టైప్లో హిందీ నుంచి ఇప్పుడైతే ఫిల్మ్ అయితే వస్తుంది. బట్ ఇది కామెడీ జోనర్గా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. మీరు ఇంకా టీజర్ చూడకపోతే చూడండి. అండ్ ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో April 10 రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ మూవీ టెనటివ్ టైటిల్ డ్రాగన్. ఫైనల్గా ఈ ఫిల్మ్కి సంబంధించి షెడ్యూల్ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఫస్ట్ షెడ్యూల్ టుడే బిగిన్ అయితే అయింది. అయితే టుడే జరుగుతున్న షెడ్యూల్లో వచ్చేసి ఎన్టీఆర్ గారు జాయిన్ అయితే కాలేదు. అదర్ యాక్టర్స్కి సంబంధించి షూటింగ్ పోర్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ వచ్చేసి చాలా షార్ట్, లైక్ 1 week to 10 days వరకే ఈ షెడ్యూల్ అయితే ఉండబోతుంది. February మంత్లో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ ఇది. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ మార్చ్ మంత్లో ఉంటుంది. ఈ మార్చ్ మంత్లో జరుగుతున్న షెడ్యూల్లో వచ్చేసి ఎన్టీఆర్ గారికి సంబంధించి డేట్స్ అయితే ఉన్నాయి. సో సెకండ్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే కాబోతున్నారు. సో ఫైనల్గా ఇలా కాంబోకి సంబంధించి షూటింగ్ బిగిన్ అయితే అయిపోయింది. ఇంకా మనకి ఈ ఫిలిం త్వరగా షెడ్యూల్స్ ఫినిష్ చేస్తే అనుకున్నట్టు టీమ్ 2026 ఇయర్ January 9. సో ఆ డేట్కి ఈ ఫిల్మ్ థియేటర్స్లో వస్తుంది. ఈ ఫిల్మ్లో ఫీమేల్ లీడ్లో రుక్మిణి వసంత్ని తీసుకున్నారు. నెంబర్ 7, ఫార్బిడెన్ ఫ్రూట్. ఇది టర్కిష్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ 2017 నుంచి 2023 వరకు 2 seasons వరకు అయితే వచ్చినాయి. అందులో టోటల్ 139 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. లైక్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ అడల్ట్ డ్రామాకి అయితే ఉండబోతుంది. లైక్ ఈ సిరీస్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ఎంఎక్స్ ప్లేలో అప్లోడ్ అయితే చేశారు. సిరీస్కి రేటింగ్ 10కి 5.8 అయితే ఇచ్చున్నారు.
నెక్స్ట్ నెంబర్ 8 డార్క్ నన్స్. ఇది కొరియన్ మూవీ. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా వచ్చింది. థియేటర్స్లో వచ్చి మూవీకి IMDb రేటింగ్ 10కి 7.5 అయితే దక్కించుకుంది. లైక్ ఫ్రెండ్స్ తెలుసు కదా, మనకి ఇండియాలో వచ్చేసి February 21 కొరియా లాంగ్వేజ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో థియేటర్స్లో మనకి వచ్చిన తర్వాత వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. MVP ఎంటర్టైన్మెంట్స్ ఇండియా. సో ఈ ప్రొడక్షన్ మీకు తెలిసే ఉంటుంది. సో వీళ్ళైతే డబ్బింగ్ అయితే ఆడియోస్ అనేవి చేస్తూ ఉంటారు. నార్త్ అండ్ సౌత్ ఆడియోస్ వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి వీళ్ళ నుంచి కన్ఫర్మ్ అయితే అయ్యి డబ్బింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయిందంట. సో వీళ్ళ నుంచి మనకు వచ్చేసి VOD త్వరలోని ఈ డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ ఉంటాయి. లైక్ ఫ్రెండ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ బుక్ మై షో. సో ఈ ప్లాట్ఫామ్స్లో మనకి అప్లోడ్ అయితే చేయవచ్చు, లేకుంటే డైరెక్ట్గా యూట్యూబ్లో అయినా అప్లోడ్ అయితే చేయవచ్చు. సో వెయిట్ చేయండి గైస్. మనకి ఫస్ట్ వచ్చేసి కొరియా లాంగ్వేజ్ February 21 ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఇది రిలీజ్ అయిపోయిన ఒక 1 month ఆర్ 2 months తర్వాత మనకి ఈ డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 9 వారంగన్ స్టారింగ్ అరుణ్ విజయ్. బాలా డైరెక్షన్ వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి ఎమోషనల్ టచ్ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం OTT ప్రీమియర్ February 21 10 కోట OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. లైక్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ ఫిలిం అప్లోడ్ అయితే కావచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు తమిళ వర్షన్ కన్ఫర్మ్ అయితే చేశారు. ఫ్యూచర్లో తెలుగు డబ్బింగ్ కూడా మన ముందుకు తీసుకురావచ్చు. లైక్ ఈ ఫిలిం చూడని వారు డోంట్ మిస్. నెంబర్ 10 భైరవం. ఈ ఫిలిం నుంచి సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. February 21 భైరవం థీమ్ సాంగ్ అనేది రిలీజ్ ఉంటుంది. అండ్ మూవీ థియేటర్స్లో త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు. డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్. నెక్స్ట్ నెంబర్ 11 ది కరాటే కిడ్. ది కరాటే కిడ్ అనగానే మనకి లాస్ట్ ఫ్రాంచైజ్ 2010 జాకీ చాన్ చైనీస్తో వచ్చేసి గుర్తుతో వస్తుంది. యాక్చువల్గా అది ఒరిజినల్ అయితే కాదు. దానికి ముందే మనకి హాలీవుడ్లో 1984 నుంచి పార్ట్స్ అయితే స్టార్ట్ అయితే అయి ఉన్నాయి. ఫైనల్ పార్ట్ 1994 4th పార్ట్ అయితే వచ్చింది. మనకి లాస్ట్గా వచ్చిన ఫ్రాంచైజీ 2010లో 5th పార్ట్ ది కరాటే కిడ్. అది చైనీస్ లాంగ్వేజ్ జాకీ చాన్ యాక్ట్ అయితే చేసింది. లైక్ ఫ్రెండ్స్ ఈ అన్ని పార్ట్స్ అనేవి మీరు తెలుగులో ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నారా? మనకి తెలుగు ఆడియోలో అప్లోడ్ అయితే చేశారు. MX ప్లేయర్లో మనకి ఈ 5 పార్ట్స్ వచ్చేసి తెలుగు ఆడియోలో చూడడానికి అయితే ఉన్నాయి. సారీ గైస్ 5 పార్ట్స్ అయితే లేవు. మనకి థర్డ్ పార్ట్ 1989లో వచ్చిన పార్ట్. సో అదైతే తెలుగు ఆడియో అప్లోడ్ అయితే చేయలేదు. మేబీ మిస్ అయితే అయినట్టుంది. ఫ్యూచర్లో యాడ్ అయితే చేస్తారేమో చూడాలి. సో రిమైనింగ్ అన్ని తెలుగు ఆడియోలో ఉన్నాయి. సో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు MX ప్లేయర్లో ఈ ఆల్ కలెక్షన్ మీరు వాచ్ చేయొచ్చు. నెంబర్ 12 చావా. ఇందులో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ హిస్టారికల్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టోరీ అనేది చూపించారు. నిజంగా ఈ ఫిలిం అనేది చాలా అంటే చాలా బాగుంది. చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ 30 minutes గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం అనేది మీరు థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి మనకి అన్అఫీషియల్ HD 4K వర్షన్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సో HD 4K వర్షన్ వచ్చేసి February 26 మనకి రిలీజ్ ఉంటుంది. ఒరిజినల్ ఆడియో అండ్ ఒరిజినల్ ప్రింట్. సో ఇదైతే మనకి February 26 అన్అఫీషియల్గా HD 4K వర్షన్ ఆన్లైన్లో చూడడానికైతే రాబోతుంది. సో మీరు థియేటర్స్లో కావాలంటే థియేటర్స్లో మూవీ అనేది డెఫినెట్గా వాచ్ అయితే చేయవచ్చు గైస్. అండ్ చూసేసిన వారు మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే ఈ వర్షన్లో మీరు వాచ్ అయితే చేయవచ్చు. అండ్ చాలామంది ఈ ఫిలిం డబ్బుడ్ వర్షన్స్లో రిలీజ్ చేయమని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ మనకి తెలుగు ఆడియోలో డబ్ చేయండి, రిలీజ్ చేయండి అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఈ డిమాండ్ బట్టి ఇక్కడ మనకి ఈ ఫిలిం అనేది థియేటర్స్లో త్వరలోనే ప్లాన్ చేసేలాగున్నారు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మనకి థియేటర్స్లో త్వరలోనే చావా ఫిలిం తెలుగు వర్షన్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ థియేటర్స్లో ప్లాన్ చేయకపోయినా ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. డెఫినెట్గా నెట్ఫ్లిక్స్ వారి నుంచైనా డబ్బింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే అవ్వచ్చు. సో చూద్దాం ఏది కన్ఫర్మ్ అయితే అవుతుందో. ఇప్పటికైతే తెలుగు ఆడియో సంబంధించి జస్ట్ ఫ్యాన్స్ వచ్చేసి డిమాండ్ అయితే చేస్తున్నారు అంతే. ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సిందే. కన్ఫర్మ్ అయినాక మీకు అప్డేట్ చేస్తాను. తెలుగు ఆడియో థియేటర్స్లో వస్తుందా లేకుంటే డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారా అనేది. నెంబర్ 13 ది లాస్ట్ ఆఫ్ అస్. ఇది అడ్వెంచర్ డ్రామా సిరీస్. సీజన్ 1 వచ్చేసి మనకి జియో హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంది. సో అది మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే వాచ్ చేయండి. ఇప్పుడు సీజన్ 2 అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. April 14 డేట్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. జియో హాట్స్టార్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో చూడడానికైతే ఉంటుంది.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.